మీ పేరేంటండి? నా పేరు రాజూరు అనంతలక్ష్మి. అనంతలక్ష్మి గారు, ఇది ఎన్నిస్పేటలో ఉంటారు కదా? ఇన్నిస్పేట. అదే మా రెండో మేనల్కి జీవిత భాగస్వామిని మీరు. కానీ యు ఆర్ సో లక్కీ టు రెస్పెక్ట్ అండ్ డూయింగ్ సర్వీస్ టు ది సీనియర్ సిటిజన్స్. మా పెద్ద బావగారికి మీ మామయ్య గారు అవుతారు మీకు. ఒకసారి మీ మామయ్య గారిని చూపిస్తారా? ఒకసారి చూపించండి. మరి నిజంగా వాళ్ళ సేవలో మీరు ఉండడం నిజంగా ఎంతోమందికి కనువిప్పండి. నిజంగా ఇంకేంటే మా అందుకే పరిచయం చేస్తున్నాను. ఈయన మా బావగారు అన్నమాట. ఈయన రాజవరపు వెంకటేశ్వరరావు గారిని దాదాపు 95 ఇయర్స్ అబవ్ ఉంటాయన్నమాట. ఈయన ప్లేటర్ గుమస్తగా చేసేవారన్నమాట. మరి ఈ తల్లిదండ్రులు ఈయనకి సేవ చేయడానికి ఆయన రిటైర్ అయిపోయాడు. మా రెండో మేనడ్లో ఆయన చూపిస్తాను చూడండి. ఆయన మీకు పరిచయం చేయాలి. ఈయన రాజవరపు నరసింహమూర్తి గారు అన్నమాట. మరి ఇతను చేయడానికి ఇతను గొప్ప కాదు, వెనకాల ఈవిడ ఉంది మహాలక్ష్మి, ఈవిడ చేస్తుందన్నమాట. లక్ష్మి యొక్క ఈ యొక్క తోడ్పాటు లేకపోతే భర్త ఎప్పుడు కూడా భార్య యొక్క తోడ్పాటు లేకపోతే ఏ పని చేయలేడు. ఎందుకు చేయంటే ప్రస్తుత సమాజంలో నేను వయోవృద్ధుల యొక్క సేవ యొక్క సంఘంలో ఉన్నాను కాబట్టి మరి నిజంగా ఈ యొక్క ఐటెము ఈ యొక్క చేసే సపరీలు చూడండి ఎలా చేస్తున్నారో. మరి కొంతమందికైనా ఈ తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసి వృద్ధాశ్రమంలో చేసే వాళ్ళకి కొంత ఒక రకనండి వాళ్ళకి ఒక కనువిప్పు కలగాలనే ఉద్దేశం నా ప్రయత్నం. ఇది అంతకంటే ఎవరిని ఒకళ్ళని కించపరచాలని కాదు, వాళ్ళకి సాధారణంగా అవకాశం ఉన్నంత వరకు తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాళ్ళని గౌరవించుకోవడం, వాళ్ళకి జాగ్రత్తగా సపరేట్ చేయడం అనేది మన అదృష్టం. ఇంకేంటి ఏ బంధమో ఇది జన్మబంధం, వాళ్ళు జన్మనిచ్చారు కాబట్టి. పాపం ఈవిడ కూడా ఏంటంటే ఈ పెళ్ళైనప్పటి నుంచి కూడా అత్తగారిని బాగానే చూశారు. ఈవిడ తర్వాత మామగారిని కూడా ఇంకా ఇప్పుడు చూస్తున్నారు. మీరు పాపం ఎప్పుడు కూడా చాలా కంటికి రెప్పలా కనిపెట్టుకుని చూస్తుంటారు. మరి వీళ్ళని గురించి మీరు ఒకసారి చూసి ఈ చేసే వీడియో ఇది ఏంటంటే వయోవృద్ధుల సేవలో వీళ్ళు నిజంగా ఏంటంటే ఆ తండ్రికి ఈ సేవ చేయడంలో పాపం ఇతను చాలా నిజంగా ఇటువంటి వాళ్ళేనండి మహనీయులు. అంతకంటే ఏం లేదు, పెద్ద గొప్పవాళ్ళు ఎవరో కాదు, ఇటువంటి వాళ్ళే. ఎవరైతే పేరెంట్స్ని రెస్పెక్ట్ చేసి పెద్దలను గౌరవిస్తారో వాళ్ళు సమాజానికి మార్గదర్శకులు అన్నమాట. మరి చూసారా, సెలవు తీసుకుందామా? థ్యాంక్ యూ. నేను డాక్టర్ చాగ నరసింహారావు, రాజమండ్రి. నమస్కారం.